హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎలా ఉంది పుష్ప ట్రైలర్? భయ్యా అసలు నిజంగా పుష్ప 2 ట్రైలరు ఏ రేంజ్లో ఉంటుందని నేను ఊహించుకున్నాను. అంతకు మించి 100 రెట్లు హై పిచ్లో ఉంది. అసలు మనకు సాంగ్స్ రిలీజ్ అయినప్పటి నుంచి ట్రైలర్ కోసం వెయిట్ చేసి 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 అసలు నిజంగా మైండ్ బ్లోయింగ్ ట్రైలరు. అండ్ అందులో డైలాగ్స్ కానీ అల్లు అర్జున్ అన్న లుక్ కానీ ఆ ఫైటింగ్ సీన్ కానీ మామూలుగా లేదు, దుమ్ము లేచిపోయింది. అసలు నేషనల్ అవార్డు విన్నరు మనకు ఆస్కార్ రేంజ్ వరకు వెళ్ళిపోతాడేమో అన్న ఇంటెన్షన్ అయితే వచ్చేసింది. నాకైతే పిచ్చగా నచ్చేసింది. సాంగ్స్ సూపర్ నచ్చినాయి, ట్రైలర్లో డైలాగ్స్ సూపర్ నచ్చినాయి. ఆ ఎలివేషన్లో ఒక షాట్లో అల్లు అర్జున్ అన్న కనిపిస్తాడు చూడు, ఆ సీన్ మాత్రం మామూలుగా లేదు. అసలు సుకుమార్ గారు ఎంత సూపర్గా చూపించేసారు తెలుసా. అండ్ అమ్మోరు గెటప్ కానీ మనకు ఇప్పుడు ఫహద్ ఫాజిల్ని చూపించిన గెటప్ కానీ మనకు ట్రైలర్లో ప్రతి సీన్ హైలైట్ అనిపించింది. నాకైతే పక్కా చెప్తున్నా 2,000 కోట్ల నుంచి 3,000 కోట్ల రూపాయలకి ఎక్కువనే వస్తుంది. 3,000 కోట్లకు 1 రూపీ కూడా తగ్గదు. ఆ రేంజ్లో ఉన్నాయి కలెక్షన్ల సునామీ అంటారు కదా, అది వస్తుంది. ఫస్ట్ డే మాత్రం పక్కా చెప్తున్నా భయ్య, థియేటర్లో సునామీ అంటే తెలుసా. తెలియకపోతే పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన రోజు థియేటర్కి వెళ్ళండి. సునామీ అంటే ఏంటో మీకు అక్కడ థియేటర్లో ఈజీగా అర్థమైపోతుంది. ఆ రేంజ్లో ఉంది ట్రైలర్కే నేషనల్ అవార్డు వచ్చేస్తుంది భయ్య, ఆ రేంజ్లో ఉంది. శ్రీల డ్యాన్స్ కానీ ఐటమ్ సాంగ్ అవన్నీ చూసినప్పుడు ఎలా అనిపించింది? నిజంగా చాలా సూపర్గా అనిపించింది. అంటే ఇంకా సాంగ్ రాలేదు, సాంగ్ మనకు ఎప్పుడొస్తుందో మనకు కరెక్ట్ ఐడియా లేదు. బట్ ఆ పోస్టర్ మాత్రం మామూలుగా లేదు భయ్య, దుమ్ము లేచిపోయింది. నాకు తెలిసి ఆ సాంగ్లో అన్న డ్యాన్స్ చేస్తాడు కదా, ఈసారి మొన్న అన్నకు నేషనల్ అవార్డు యాక్టింగ్కి వస్తే ఇప్పుడు డ్యాన్స్కి వస్తుంది, అన్న డ్యాన్స్కి వస్తుంది నేషనల్ అవార్డు. అబ్బా ఏం అసలు ఆ లుక్ కానీ ఇట్లా అన్న ఇట్లా ఇద్దరు నిల్చొని ఉన్నారు చూడండి, శ్రీలీల ప్లస్ అల్లు అర్జున్ అన్న, అదిరిపోయింది భయ్య. అసలు 1% కూడా అసలు మనం ఏం చెప్పలేం, ఆ రేంజ్ అంతే ఇంకా.